अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 6వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 16వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. నిన్న చెప్పిన ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదైనా సందేహం చెప్పండి. అవి రూపసిద్ధులు మీకు అన్ని తయారు చేసుకోగలిగారా? అయ్యా కంటిన్యూ చేద్దామంటారా? నిన్న మన ఊయతు ఊయు వరకు చెప్పుకున్నాము. విద్వానం చెప్పుకున్నామంటారా? ఓకే అండి, చూడండి. మనము విద్వాన్ విద్ధాహ రూపం వచ్చేసి వ్యధధాతు. మనకు గ్రహిజ్య వయి వ్యధి వ్యధధాతుకును విద్ధాహ రూపం తయారవుతుంది. అంటే వ్యధధాతుకి చేత మనం భూతకాలని నిష్ఠాప్రత్యం తీసుకొస్తాం. వ్యధ తా ప్రత్యయం కనుమది లోపం చేస్తే తా మిగులుతుంది. కిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి మన ప్రకృతి సూత్రం వచ్చేసింది. కితింగితి ప్రత్యయ పరత సంప్రసారం భవతి అంటుంది. కాబట్టి వ్యర్థాలకు సంప్రసారం వస్తుంది. సో వ్యధలో సంప్రసారం ఎవరికి వస్తుంది? ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? వ్యధలో వకారం ఉంది, యకారం ఉంది. వ్యధ కదా వ్యధధాతు. వకార యకారం ఉంది, ధకారం ఉంది. వ్యధధాతులు ఎండ్లు ఉన్నాయి. దేనికి సంప్రసారం వస్తుంది? ఇప్పుడు ఎన్ని పదనములు 2 ఉన్నాయన్నమాట. ఎన్ని స్థానాలు ఎక్కువ వస్తుంది మనకు. కాబట్టి వకారం చేసుకోవాలి. వకార స్థానం ఊ పెట్టుకోవాలి, ఏకార స్థానం ఈకారం పెట్టుకోవాలి. ఏ పెట్టుకోవాలి? అప్పుడు నా సంప్రసారణే సంప్రసారణం. संप्रसारण वर्णम पदंगा ఉంటే ఎన్ కో సంప్రసారం నిషేధ होने से पद वाले ఎన్ కో ही సంప్రసారం हुआ. అంటే ఇక్కడ నా సంప్రసారణే సంప్రసారణం అంటే ఈ సూత్రం చెప్పిందంటే సంప్రసార వర్ణం పక్కన ఉన్నట్లయితే ఇక్కడ ఏముంది? మనకు ఉంది కదా సంప్రసార వర్ణము. అంటే ఇక్కడ వ్యధలో వకారం సంప్రసారమే, యకారం సంప్రసారమే. సంప్రసారం పదైతే ఎనుకో సంప్రసారక నిషేధ होने से ఆ పక్కన ఎనుకో సంప్రసారం నిషేధించబడుతుంది అన్నమాట. నిషేధించబడింది కాబట్టి మనకు ఆ తర్వాత ఉండేటువంటి యకారానికి మనం సంప్రసారం చేసుకుంటామట. అంటే పక్కన ఉండే ఎంట్లో ఉండే యకారానికి సంప్రసారం అవుతుంది. అది విశేషం. అర్థమైందా? 6:1:36 సూత్రం ఏమంటుందంటే అది కూడా చూపి మనకు తర్వాత ఇప్పుడు వస్తుంది. ఈ అధ్యాయంలోనే 36 సూత్రము. రెండు సంప్రసారణ వర్ణాలు ఉన్నప్పుడు పరంగా సంప్రసారణ వర్ణం ఉంటుంది కాబట్టి ఎండ్ వర్ణానికే సంప్రసారణం జరుగుతుంది. సంప్రసారం పదైతే పూర్వ ఎన్ను ఏదైతే ఉందో అంటే వకారం ఏదైతే ఉందో దానికి జరగకుండా యకారానికి జరుగుతుంది. సంప్రసారం పదైతే అంటే యకారం పదంగా ఉంటే ముందున్నే వకారానికి సంప్రసారం నిషేధించబడింది అన్నమాట. అవును. అందుకే संप्रसारण भाव एक से अधिक यन होते हैं, वहां प्रथम पद यन को संप्रसारण होता है. అప్పుడు యకారానికి సంప్రసారణం జరిగి బి అవుతుంది. సంప్రసారణ పద అయితే సంప్రసారం नहीं होता. సంప్రసారం పదంగా ఉంటే సంప్రసారం ముందు సంప్రసారం కాదు. సంప్రసారణే పద అయితే సంప్రసారం नहीं होता అంటే ముందున్న ఒక సంప్రసారం కాదు.
వాక్య తథా వर्ण दोनों की संप्रसारण होती है వాక్యము తథా వर्ण రెండింటికి సంప్రసారణ సంజ్ఞ వస్తుంది యహా ఇక్కడ ఈజ్ఞ సంప్రసారణం ప్రకారం సంప్రసారం వస్తుంది జహా సంప్రసారణ కహా హో వహా ఏది దో ఎన్ హో రెండు సంప్రసారణ వర్ణాలు ఉన్నట్లయితే दोनों को संप्रसारण होना चाहिए రెండింటికి సంప్రసారం కావాలి కానీ పద ఇష్ట ఐసా హై నహీ తర్వాత ఉన్నది ఇష్టం లేదనమాట పద ఇష్ట ఐసా హై నహీ पर इष्ट ऐसा है ही नहीं अतः संप्रसारण संप्रसारण संज्ञक इक के परे रहते पूर्व एन को संप्रसारण नहीं होता అందుకే సంప్రసారణ సంజ్ఞ ఇక్ పక్కన ఉన్నట్లు పూర్వంలో ఉండడానికి సంప్రసారం కాదు అని చెప్పినాడు ఇది రెండు సంప్రసారం ఉన్నప్పుడు ముందు ఉన్నదానికి సంప్రసారం కాదు అని చెప్పిన అందుకే దానికి కాదు కాబట్టి తర్వాత ఉన్నది ఏదైతే ఉందో అది దానికి అవుతున్నమాట अर्थात पर वाले एन को इक होगा उसके पर रहने पर पूर्व का निषेध हो जाएगा అది పక్కన ఉంటే ముందు దానికి నిషేధం అవుతుంది తర్వాత ఏదైతే ఉందో దానికి సంప్రసారం వస్తుంది వ్యద్ వ్యచ్ ఆది మే వకారం యకారం రెండు సంప్రసారం భావి ఎన్ రెండు ఉన్నాయి ప్రతిశ్రుతి సే పూర్వ ఎన్ కో సంప్రసారం నిషేధించబడింది కాబట్టి అంటే వకారానికి సంప్రసారం నిషేధించాం కాబట్టి తర్వాత ఉండే ఎన్ లో ఉండే యకారానికి సంప్రసారం వస్తుంది అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అర్థం అంటే రెండు సంప్రసారణ వర్ణములు ఉన్నప్పుడు ఆ తర్వాత ఉండే సంప్రసారం ఉంటే ముందుండే సంప్రసారం కాకుండా నిషేధిస్తుంది ఇది నా సంప్రసారణం అని చూద్దాం అది పూర్వంలో ఉండే నిషేధించింది కాబట్టి మిగిలింది ఒకటే అవుతుందన్నమాట దానికే పక్కన ఉండే యకారానికే సంప్రసారం వచ్చేస్తుంది అందుకే యాకి ఈ సంప్రసారం అవుతుందన్నమాట ఫస్ట్ అప్పుడు యాకి సంప్రసారం అయినప్పుడు ఏమవుతుంది యాకి ఈ అయిపోతుంది అప్పుడు పక్కన ముందు వకారం హలంతం ఉంది వకారం హలంతం కాబట్టి పక్కన ఈ కలిపితే వి అయిపోతుంది అన్నమాట యకారంలో ఉండేటువంటి అకారము ఆ సంప్రసారంలో కలిసిపోతుంది అన్నమాట అంటే విలోనే కలిసిపోతుంది అందుకే వి విద్ అయిపోయింది అన్నమాట విద్ అయిపోయింది పక్కన తా ఉంది కదా విద్ తా దానికి జసస్తతో దోధ ప్రకారంగా ఆ పక్కన నిష్ఠా తకారానికి ధకారం వచ్చేస్తుంది అన్నమాట నిష్ఠా తకారానికి వస్తుంది ధకారం వస్తుంది అందుకే విద్ధ అయిపోయింది అన్నమాట మళ్ళీ జలాం జసి ప్రకారంగా మళ్ళీ ధాతువులో ఉండే దకారానికి సామాన్య దకారం వచ్చేస్తుంది అన్నమాట జలాం జస్ జసి జసి పక్కన ఉంటే తా ప్రతి ఒక్క ధా పక్కన ఉన్నట్లయితే ఆ ధాతువులో ఉన్నటువంటి ధకారానికి సామాన్య దకారం వస్తుంది అప్పుడు విద్ధ అయిపోతుంది తర్వాత స్మరించుకుని వృత్తో విసర్గం చేసుకున్నట్లయితే విద్ధ అని రూపం సిద్ధిస్తుంది అదేవిధంగా తవతో పెట్టుకుంటేనే విద్ధవాన్ మిగిలిన ప్రక్రియ అంతా ముందు చెప్పిన విధంగానే ఉంటుంది కాబట్టి విద్ధవత్ అవుతుంది మొత్తం ప్రక్రియ అదే చేసుకుంటాం ఇక్కడ విద్ధ అనేది విద్ధవత్ అయిపోతుంది విద్ధవత్ కాబట్టి తీసుకుంటాము అనుమాగం తెచ్చుకొని విద్ధవంత్ అయిపోతుంది తర్వాత నాంతంగానికి శ్రవనామస్థాన చ సంబుద్ధ ప్రకారంగా ఉపదాకి దీర్ఘం వస్తుంది విద్ధవాంత్ తర్వాత హంగ్యాది ప్రకారంగా సులోపము సంయోగాంత లోపం చేసుకుని విద్ధవాన్ అనే రూపం తయారు చేసుకుంటాం ఈ రకంగా అర్థం చేసుకోవాలి ఈ రెండు రూపాయలు అర్థమే కదా ఒకటి నేర్చుకుంటే మిగతా కూడా వచ్చేస్తుంది అస్తు ఇప్పుడు విద్యతి నెక్స్ట్ ఏంటి విద్యతి రూపం విద్యతి రూపం కూడా ఇది లకారానికి ఉదాహరించాలి అది కిత్కి ఉదాహరణ గిత్ లకారానికి గిత్ ప్రత్యయానికి ఉదాహరణ ఏమిటంటే విద్యుత్ అనేది ద్వివాదిగణంలో ఉండే ధాతు స్పష్టంగా కనిపిస్తుంది మనకు విద్యుత్ అనేది విధు ధాతు చేత మనం ఇది తుదాది గణంలో తుదాది షహనే వస్తుంది అంటే తుదాది గణంలో ధాతు వస్తుంది కాబట్టి తుదాదిభ్య షహ అషహ వికరణ వస్తుంది కాదు విద్య కదా విధు ధాతు సో అది వెదధాతు కదా మనకు ఓకే వెదధాతు కాబట్టి వ్యధ దివాది గణంలో ఉండే ధాతు అనేది అంటే దివాది గణంలో ఉండే ధాతు ఎన్ వస్తుంది దివాది శని ప్రకారం ఓకే సో దివాది గణంలో ఉండే ధాతు అంట వ్యధ ధాతుకు ముందు లట్లక ధాతుని పెట్టిన తర్వాత ధాతు అని ఫలితం లట్లక వస్తుంది తిప్పు వస్తుంది తిప్పు రాగానే
కింగ్షిత్ సార్వధాతుకం ప్రకారంగా తిప్పికి సార్వధాతుక సంధ్య ఉంది కాబట్టి వీటికి కర్తరి షప్ రాకుండా దివాదిగంలో ఉండే ధాతు కాబట్టి దివాదిభ్య షియన్ ప్రకారం షియన్ వస్తుందన్నమాట. అప్పుడు వేద్దు షియన్ తిప్పు షియన్ కి అనుమతి లోపం చేస్తే యా మిగులుతుందన్నమాట. అంటే షకారము నకారం వెళ్ళిపోతాయి. అప్పుడు యా మిగులుతుందన్నమాట. ఇది ఏంటంటే షియన్ కదా, ఇది షిత్ ప్రత్యయం ఏంటి సార్వధాతుకమే. అవును షిత్ ప్రత్యయం కాబట్టి అపిత్ సార్వధాతుకం గిత్వత్ భవతి. సార్వధాతుకం అపిత్ ప్రకారంగా దీనికి గిత్వత్ అయిపోయింది. షియన్కి గిత్వత్ వచ్చిందన్నమాట. గిత్వత్ చేసుకున్నాం కాబట్టి గిత్ పక్కన ఉంది కాబట్టి మనం వెంటనే మన ప్రకృత సూత్రం వచ్చేసి సంప్రసారం చేస్తుంది, వ్యధుకు సంప్రసారం చేస్తుంది. ఇక్కడ మనకు పైన చెప్పిన సంప్రసారం ప్రకారంగా తర్వాత ఉన్నటువంటి యకారానికి ఇకారం వచ్చేస్తుంది అన్నమాట. వ్యధు కదా, ఆ యకారం ఇకారం వచ్చేస్తుంది. యాకి ఈ వచ్చేసింది కాబట్టి వకార హలంతులో ఈ కలిసిపోతుంది. యకారంలో ఉండే అకారం ఏమవుతుందంటే అది సంప్రసారణంలోనే కలిసిపోతుంది, అంటే ఈలోనే కలిసిపోతుంది అన్నమాట. అందుకే యా అనేది పూర్తిగా ఈగా మారిపోతుంది. అప్పుడు వి అయిపోయింది, విద్ అయిపోయింది. విద్ యా తి విద్యా తి కలుపుకుంటే విద్యతే అనే రూపం సిద్ధిస్తున్నాం అన్నమాట. ఓకేనా. గిత్ ప్రత్యయం శని ప్రత్యయం అనేది గిత్వత్ కావడం వల్ల మనకు సంప్రసారం చేసుకున్నాం, అది విశేషం అనమాట. నెక్స్ట్ వైవిధ్యతే. వైవిధ్యతే అనేది ఇక్కడ యంగ్ ప్రత్యయం. ఏంటి యంగ్ ప్రత్యయం? ధాతో హలాదే క్రియా సమీపిహారే యంగ్ ప్రకారంగా ధాతో హలాదే క్రియా సమీపిహారే యంగ్ ప్రకారం యంగ్ ప్రత్యయం వచ్చిందన్నమాట. యంగ్ దాకానే వ్యద్ యంగ్ ప్రత్యయం గిత్ ప్రత్యయం కాబట్టి వెంటనే మనకు సంప్రసారం వస్తుందన్నమాట. సంప్రసారం వచ్చినప్పుడు ఏమవుతుంది, వ్యధిలో నా సంప్రసారం ప్రకారం ఇక్కడ కూడా ఏమవుతుంది, యాకి సంప్రసారం వచ్చేసింది కాబట్టి యా ఈ అయిపోతుంది. అప్పుడు బిగా మారిపోయింది, విద్ అయిపోయింది. విద్ యా ఇప్పుడు మనము సన్ యంగోహు ప్రకారం యుద్ధం చేసుకున్నట్లయితే విద్ యా పూర్వభ్యాస హలాది శేష ప్రకారంగా ముందుగా పూర్వభ్యాస ప్రకారం అభ్యాసం అని పేరు పెట్టుకుంటాము. అభ్యాసంలో ఉండే విద్యలో దకారానికి హలాది శేష ప్రకారంగా దకారం లోపిస్తుంది. వి విద్ యా ఇక్కడ అభ్యాసంలో ఉండేటువంటి ఇకారానికి గుణం యంగ్ లోపం గుణం చేసుకుంటాము. వే విద్ యా కలిపితే వే విద్య అయిపోయింది. ఏమైపోయింది, వే విద్య యంగంతం కాబట్టి యంగ్ ప్రత్యయం దేనికైతే అంతిమంలో ఉందో దాని మొత్తానికి స్నాధ్యంత ధాతు ప్రకారం కొత్తగా ధాతు సంధ్య వచ్చింది కాబట్టి మళ్ళీ ధాతు అధికారానికి వెళ్ళి ఆత్మీయ పదంలో ప్రత్యయం తెచ్చుకుంటాం. ఆత్మీయ పదంలో తాప్రత్యం తెచ్చుకుంటాం. తాప్రత్యం రాగానే వెంటనే దానికి తాకి తింగ్సి సార్వధాతుకం సార్వధాతుక సంధ్య ఉంది కాబట్టి వెంటనే కర్తరి షప్ ప్రకారంగా షప్ తెచ్చుకుంటాం. షప్ కర్మ లోపం చేస్తే ఆ మిగులుతుంది. వే విద్య ఆత తర్వాత అతో కొనే ప్రకారంగా యంగులో ఉండే అకారాన్ని షప్పులో అకారాన్ని కలిపేసినట్లయితే వే విద్య అయిపోతుంది. వే విద్యత తర్వాత ఆత్మనే పదానం పేరే ప్రకారంగా తకారంలో ఉండేటువంటి అకారానికి ఏకారం చేసుకున్నట్లయితే వే విద్యతే అనే రూపం మనకు సిద్ధిస్తుంది. వే విద్యతే. ఈ రకంగా గితి ప్రత్యయం కూడా ఉదాహరణ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వశగతవ ధాతు. ఏ ధాతు? వశగతవ ధాతు. వశధాతు కూడా వశధాతు చేత మనకు తాపత్యం తెచ్చుకుంటాము. స్పష్టంగా ఉంది కాబట్టి మనకు వశక్త కిత్తి ప్రత్యయం కాబట్టి వెంటనే సంప్రసారం అవుతుంది. వాక్య సంప్రసారం ఊ వస్తున్నాడు, ఊష్ తా కాబట్టి తా ప్రత్యయంకి వలాది ప్రత్యయం కాబట్టి వెంటనే కస్యడు వలాది ఇటు కూడా వస్తుంది, టాగం వస్తుంది తా ప్రత్యయానికి. వష్ ఇట్ తా ఇటుక అనుమతి లోపల చేసి ఈ మిగులుతుంది. వష్ ఈత సంప్రసారం చేసిన ఉష్ ఈత కలిపితే ఉషిత అయిపోయింది అన్నమాట. అయిపోయింది ఉషిత తర్వాత సు తెచ్చుకుని ఋతు విస్తృతం చేసుకున్నట్లయితే ఉషిత. అలాగే ఉషితవాన్ తవతు తెచ్చుకున్నట్లయితే ఉషితవత్ అయిపోతుంది. మనం పూర్వంలో చెప్పిన విధంగానే నుమ్మాగం తెచ్చుకొని దీర్ఘం చేసుకుని ఉషితవాన్, సంయోగాంత లోపం నకార లోపం సులోపం చేసుకుని ఉషితవాన్ అలా వస్తుంది. ఇది గిత్ ప్రత్యయానికి ఉషితవాన్. నెక్స్ట్ గిత్ ప్రత్యయానికి వచ్చేసి ఇక్కడ అర్థం కాదు చెప్పండి. గిత్ ప్రత్యయానికి వచ్చేసి ఉష్ట ఉషంతి. వశగత ధాతు కదా, వశకి ఉష్ట ఉషంత్య ఒక్క నిమిషం. ఉష్టలో వశ ధాతు ఇక్కడ తస్ ప్రత్యయం వచ్చింది. ద్వివచనం ఏంటి? ఉష్ట ఉషతి వశధాతు చేత ఉషిత
ఉషిత ఉషితవాన్. ఒక్క నిమిషం. అనేది వర్షధాతు చేత మనం తస్పత్తిని తెలుసుకుంటాం. దీవసంలో జీ ప్రకారం తస్పత్తిని తెలుసుకున్నాము. తస్పత్తి రాగానే తస్కి ఇది కూడా తస్ అనేది తింగసిత్ సారధాతుకం ప్రకారం తింగు కాబట్టి సారధాతు సంజ వచ్చింది. సారధాతు సంజ వచ్చినప్పటికీ కూడా అది అపిత్ సారధాతుకం కాబట్టి వెంటనే సారధాతుకం అపిత్ ప్రకారం గిత్తువత్ అయిపోయింది. తస్కి ఏం చేసాం, గిత్తువత్ చేసాం. గిత్తువత్ చేసాం కాబట్టి మన ప్రకృతి సూత్రం వచ్చేసి ఆ వస్తులో ఉండేటువంటి వకానికి సంప్రసారం చేసింది అన్నమాట. ఇప్పుడు ఊష్ అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? ఊష్ అయిపోయింది. ఊష్ తస్. ఇప్పుడు ఈ స్థితిలో భ్రశ్చ శ్రిజ మృజ యజ రాజ భ్రాజ ఛషాం షహ ప్రకారంగా ఈ సూత్రం చెప్పిందంటే ఇక్కడ చకారాంతం ఉండాలి. చకారం కానీ షకారం కానీ అంతిమంలో ఉన్నట్లయితే దానికి మూర్ధన్య షకారం వస్తుంది. వర్షలో 4వ షకారానికి మూర్ధన్య షకారం వచ్చేస్తుంది. అంతకంటే ముందు ఊ చేసుకున్నాం, అదే ఉష్ అయిపోయింది. ఉషు ప్లస్ తస్. ఉషు ప్లస్ తస్. మనకు సంవత్సరం వచ్చేసింది. ఎప్పుడైతే మనం తస్ తెలుసుకున్నామో తస్కి సారధాతుకం అప్యతి ప్రకారంగా అది ఏమైపోయింది, గిత్తువత్ అయిపోయింది. గిత్తువత్ కాగానే మనం సంప్రసారం చేసుకోవడం ముఖ్య ఉద్దేశం. అది ఈ ప్రత్యయ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. తర్వాత క్రియాకలాపాలను కూడా మనం ఇక్కడ భ్రష్ట ప్రకారంగా మూర్ధన్య షకారం చేసుకుని ఉష్ తస్ అయిపోయింది. తర్వాత నాస్టు ప్రకారంగా చేసుకున్నైతే తస్లోని టవర్గంగా మారిపోతుంది. అప్పుడు ఉష్ట అయిపోయింది అన్నమాట. అయిపోయింది ఉష్ట అంతిమ సకాలంగా విసర్జన చేసుకున్నట్లయితే ఉష్ట ఉషతి ఉష్ట ఉషంతి అలా వస్తుంది. ఉషతి ఉష్ట ఉషంతి రూపం. ఉషతి ఉష్ట ఉషంతి ఉషసి ఉష్ట ఉషామి ఉషావ ఉషామ అలా వస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఉషంతి కూడా ఇక్కడ వర్షధాతు జీ తెచ్చుకుంటే జీ కూడా టింగ్సిల్ సారధాతుకం సారధాతు సంజ ఉంది. అయినప్పటికీ కూడా అపిత్ సారధాతుకం కాబట్టి ఆ సారధాతుకం అపిత్ ప్రకారంగా జీ కూడా దీనికి ఏమొస్తుంది, గిత్తువత్ అయిపోతుంది. గిత్తువత్ అయింది కాబట్టి మన ప్రకృతి సూత్రం వస్ధాతులో ఉండే వకానికి ఉకారం చేసింది. ఉష్ ప్లస్ జీ. ఆ జీ స్థానంలో జోంతా ప్రకారంగా అంత్య ఆదేశం వస్తుంది అన్నమాట. చకాస్త అంత వస్తుంది. ఈ కలిపినట్టు అంతి. ఉష్ అంతి. ఉష్ అంతి. ఇక్కడ మధ్యలో వికరణం కూడా వస్తుంది అన్నమాట. మధ్యలో వస్తుంది వికరణం వస్తుంది. ఏమొస్తుంది? షప్ వికరణం వస్తుంది అన్నమాట. షప్ వికరణం వస్తుంది కాబట్టి షప్ కర్మ లోపం చేస్తే ఆ మిగులుతుంది అన్నమాట. ఉష్ ఆ అంతి కలిపితే ఉషంతి అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? ఇక్కడ స్టునాస్టు నుంచి వస్తుందండి. స్టునాస్టు నుంచి వస్తుందండి. స్టునాస్టు నుంచి స్టుత్వం వస్తుంది. ఉషంతిలో తుదాది గణంలో ఉండే ధాతు అనుకుంటండి ఇది. తుదాదిభ్య షహ. ఎందుకంటే షప్ తెలుసుకుంటే పిత్ సారధాతుకం అవుతుందన్నమాట. ఓకేనా? కాబట్టి తుదాదిభ్య షా తుదాది గణంలో ధాతు తీసుకుని తుదాదిభ్య షహ ప్రకారం షా వస్తుంది అన్నమాట. ఆ షాకి అనుబంధంలో వేస్తే ఆ మిగులుతుంది. అది ఆర్ధాతుకం. సారధాతుకం. ఆ సారధాతుకం ఉన్నప్పుడు అపిత్ సారధాతుకం గిత్తువత్ అవుతున్నాం. గిత్తువత్ అయింది కాబట్టి మనకు సంప్రసారం వస్తున్నాం. ఓకేనా? సంప్రసారం వస్తుంది కాబట్టి అప్పుడు మనకు ఇబ్బంది ఉండదు. రూపం ఉషంతి రూపం సిద్ధిస్తుంది. అస్తు ఈ రకంగా ఉష్ట అంతి అనే రూపాయలు చూసాం యకానికి సంబంధించి. నెక్స్ట్ చూడండి. అర్థమవుతుంది కదా? ఒక సందేహం ఉంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి. విచిత విచితవాన్ వ్యచధాతు వ్యచధాతు నిష్ఠాపత్య తా వచ్చేసింది. అనుమతి లోపం చేసిన తా మిగిలితే వ్యచత వ్యచత తాకే ఇట్టా కూడా వస్తుంది. అంతకన్నా ముందు తిత్తి ప్రత్యయం కాబట్టి వెంటనే మనకు వ్యచధాతులో ఉండేటువంటి సంప్రసారం అనేటువంటి యకారం వకారం ఇక రెండు ఉన్నాయి. మనకు నా సంప్రసారణం అనే నియమం ప్రకారంగానే ఆ రెండు ఎన్ని వర్ణాలు ఒకేసారి వచ్చినప్పుడు తర్వాత ఉన్నదానికి సంప్రసారం చేసుకుంటాం. ముందు దానికి సంప్రసారం నిషేధించబడుతుంది కాబట్టి అందుకే మనకు యా వచ్చేసింది అన్నమాట. యా వచ్చింది కాబట్టి ఆ యకారం ఈకారం వచ్చింది కాబట్టి వి అయిపోయింది. విచ్ అయిపోయింది. విచ్
తా తకారానికి నిష్ఠ తా ప్రత్యయం ఇట్టాగా తీసుకుంటే విచ్ ఇట్ తా కలిపితే విచిత అయిపోయింది. తర్వాత సూచించుకుని రుత్వ విసర్గం చేసుకోండి. విచితవ అనేది సామాన్యంగా విచితవత్ అయిపోతుంది. విచిత అనేది విచితవత్ అయిపోతుంది. వత్ అని కాబట్టి నువ్వు మాగం తెచ్చుకొని దీర్ఘం చేసుకొని విచితవ అనే రూపం తయారవుతుంది. పూర్వవత్ తయారు చేసుకోవాలి. ఇవి కిత్ ప్రత్యయానికి ఉదాహరణ చేసాం. నెక్స్ట్ గిత్ ప్రత్యయానికి ఎలా వస్తాయి? ఇది కూడా విచత్తి అనేది తుదాది గణంలో ధాతు కాబట్టి ఇక్కడ మనకు వ్యచ్ టిప్పు వచ్చిన వెంటనే మొదలు తుదాదిభ్య షహ ప్రకారం షహ వస్తుందన్నమాట. షహ కనుమతి లోపల చేస్తే కేవలం ఆ మిగులుతుంది. షహ అనేది షిత్ ప్రత్యయం సారదా సంజ ఉంది. దానికి సార్వధాతుకం కానీ ఏ సార్వధాతుకము అపిత్ సార్వధాతుకం కాబట్టి సార్వధాతుకం అపిత్ ప్రకారం గిత్వత్ ఉంది. గిత్వత్ ఉంది కాబట్టి వెంటనే మన ప్రతి సూత్రం వచ్చేసి వ్యచ్ లో ఉండేటువంటి యకారం ఈ కారం చేసిందన్నమాట. సంప్రసారణం విచ్ అయిపోతుంది. విచ్ ఆ తి కలిపితే విచ్చతి అనే రూపం సిద్ధిస్తుంది. వే విచ్చతి అనేది ఏంటి? వే విచ్చతి యంగ్ రకాలంలో దాతోరే కాచో హలాదే క్రియాస్మిపి హాది యంగ్ ప్రకారంగా యంగ్ వస్తుంది అన్నమాట. అప్పుడు వే విచ్యతే అనే రూపం వస్తుంది పై చెప్పిన విధంగానే. అంటే విచ్ యంగ్ రాగానే మనకు ఏమవుతుంది? వ్యచ్కి సంప్రసారం అవుతుంది. యంగ్ వచ్చినటువంటి సంప్రసారం చేసుకుంటాం. అప్పుడు వ్యచ్ అనేది విచ్ గా మారిపోతుంది. తెలుసు కదా, వ్యచ్ లో యా సంప్రసారం అన్నాం కాబట్టి యాకి ఈ వచ్చిందన్నమాట. అప్పుడు విచ్ అయిపోయింది మొత్తం. ఆ విచ్ యంగ్ కాబట్టి వెంటనే సంయంగో వచ్చి దిత్తం చేసింది. ఇప్పుడు విచ్ యంగ్. ఓకేనా? ఆ తర్వాత పూర్వాభ్యాస అభ్యాసం హలాది శేషాపక అభ్యాసంలో ఉన్నటువంటి దానికి మొట్టమొదటి చక్కగా హలాది శేషాపక లోపిస్తున్నాం. వి విచ్ యంగ్. తర్వాత గుణో యంగ్ లుకో ప్రకారంగా అభ్యాసంలో ఉన్నటువంటి ఏకారం చేస్తే వే విచ్ యంగ్ కలిపితే మొత్తం వే విచ్ అయిపోయింది. యంగ్ ప్రతి అంతిమంలో ఉంది కదా, యంగ్ ప్రతి దేనికైతే అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి కొత్తగా ధాత్సం ఏర్పడింది. సనాద్యంత ధాతవ ప్రకారంగా ధాత్సం పేరు పెట్టుకున్నాం కాబట్టి ధాతు అధికారానికి వెళ్ళి మళ్ళీ లట్లకార స్థానంలో ఆత్మీయ పదంలో తా తెచ్చుకుంటా ఆ తాంజా నుంచి తా ప్రత్యయం తెచ్చుకుంటాము. తా ప్రత్యయానికి తింగిసిత్ సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుక సంధ్య ఉంది కాబట్టి వెంటనే కర్తరి షప్ ప్రకారంగా షప్ వస్తుంది. అవి వేవిచ్య షప్ తా షప్ కర్మలో చేస్తే వేవిచ్య ఆ తా కాబట్టి తర్వాత ఆత్మీయపడి ఉండే తకారానికి తకారంలో ఉండే అకారానికి టీ భాగానికి ఏకారం చేసినట్లయితే తితాత్మనే పదానం పేరే ప్రకారంగా వేవిచ్యతే అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు తెలుగు స్పష్టమైంది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, ఓ వ్రశ్చు ధాతు చేత వృక్నవాన్ ఏంటి? వృక్నవాన్ ఎలా తయారైంది? విక్నవాన్ ఇక్కడ ఓ వ్రశ్చు ధాతు అంటే వృక ధాతు. ఏ ధాతు? వ్రశ్చు ధాతు. ఓ వ్రశ్చు ధాతుకు ముందు సంబస భూవాదయో దాతవ ప్రకారం ధాతు సంధ్య రాగానే ఏం చేస్తాం? ధాతు సంధ్య పెట్టగానే ధాతు అధికారానికి ముందుగా అనుమతి లోపం చేసుకుంటాం. దీనికేమో ఉపదేశ అజన్నాస్కిత్ ప్రకారం ఉకారం వెళ్ళిపోతుంది. అంతిమ ఉకారానికి ఉపదేశ అజన్నాస్కిత్ ప్రకారం ఇది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి వ్రశ్చు మిగిలిన ఏమిగింది? వ్రస్ మిగిలినమాట. వ్రశ్చ ధాతు మిగిలినమాట. వ్రశ్చ ధాతు మిగిలిపోయింది. ఆ వ్రశ్చ ధాతు చేత మనం నిష్ఠాపత్యం తాగుతుంది. ఆచార్య కొంచెం నిదానంగా చెప్పండి. ఓకే, అందుకే మీరు చెప్పాలి. అది చెప్పకపోతే మీరు తెలుసు కదా పరిగెడుతున్నారు అనుకుంటున్నారు నాతోటి. ఓకేనా? దీన్ని బట్టి పై అర్థం చేసుకుంటాం. ఇప్పుడు నిదానంగా చెప్పండి. ఓకే అండి. అంటే ఇంతకుముందు చెప్పండి, అవి అర్థమయ్యా లేవా? అది యంగ్ వచ్చింది, కొంచెం పరిగెత్తినట్టు అయిందండి. అది యంగ్ది పరిగెత్తానా? అన్ని స్పీడ్ గా అని చెప్పారు, నేను అందుకోలేకపోయా. ఇప్పుడు ఏదైనా సందేహం ఉందా? సరే చూడండి, దీంతో మీకు కవర్ అవుతుంది. ఇక్కడ నుండి చెప్పే కొంచెం నిదానంగా చెప్పండి స్టెప్స్. ఓకే అస్తు. సో ఇక్కడ చూడండి, ఓ వ్రశ్చు ధాతుకి ఆదిలో ఉన్నటువంటి ఉకారానికి ఉపదేశ అజన్యాసికిత్, అంతిమ ఉకారానికి ఉపదేశ అజన్యాసికిత్ ప్రకారం వెళ్ళిపోతుంది. ఇది సంధ్య ప్రశ్లోప ఋషిలోప. అప్పుడు వ్రశ్చు మిగులుతున్నాడు. వ్రశ్చు ధాతు మిగులుతుంది. ఇప్పుడు ఈ ధాతు చేత నిష్ఠా ప్రత్యయం తీసుకొస్తాం. భూతకాలంలో నిష్ఠ తాప్రత్యయం వచ్చింది. ఆ తాప్రత్యానికి అనుమతిలో తా మిగిలింది. అది కిత్ ప్రత్యయం కాబట్టి
ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రకృతం కితి ప్రత్యయ వ్రత గ్రహిజ్య వయి వది వ్యధి వష్టి కదా, వష్టి ధాతు. వష్టి అనే ఈ ధాతుకు ఏమవుతుందంటే వెంటనే సంప్రసారం చేస్తుంది. సంప్రసారం ఎవరికి వస్తుంది ఇక్కడ? సంప్రసారం ఎందుకంటే వృష్టి ధాతు కదా, నిష్ఠ తకారం పక్కన ఉంది కాబట్టి వృష్టిలో ఉండే వకారానికి సంప్రసారం అవుతుంది. ఇక్కడ కూడా రెండు ఉన్నాయి, ఇక్కడ కూడా మనకి రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయి అన్నమాట. రెండు అంటే ఏంటి? యావారాల, ఓకేనా? రెండు ఉన్నాయి. ఇక్కడ రెండు ఉన్నప్పుడు నా సంప్రసారం ప్రకారంగా రేపానికి వస్తున్నాం సంప్రసారం, ఓకేనా? రేపానికి ఏమొస్తుంది? గురువు వస్తున్నాం. గురువు అన్నప్పుడు వ్రీ అయిపోతున్నాడు. గురువు అన్నప్పుడు రేపం వ్రీగా మారిపోతుంది. అప్పుడు వృచ్ అయిపోతున్నమాట. ఏమవుతుంది? వృచ్. వృష్టి వృచ్చిగా మారిపోయింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అంతకనే ముందు స్కో సంయోగాద్యోరంతేచ ప్రకారంగా, స్కో సంయోగాద్యోరంతేచ ప్రకారంగా ఇక్కడ ఆ సకారానికి స్కో సంయోగాద్యో, సంయోగానికి ఆది ఏంటి? తల షకారం ఉందన్నమాట. ఇక్కడ ఓ వృష్టి ధాతు కదా, ఇక్కడ మధ్యలో సంయోగాది అంటే ఇక్కడ చకారానికి షకారం సంయోగం ఉండేది. సంయోగాద్యో, సంయోగానికి ఆది షకారానికి లోపిస్తుందన్నమాట. స్కో సంయోగాది నిష్ఠ తకారం పక్కన ఉన్నట్లయితే. ఓకేనా? మధ్యలోనే సకారం వెళ్ళిపోయింది, అప్పుడు వృష్టి అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఆ వృష్టికు సంప్రసారం చేసి వృష్టి అయిపోయింది, వృష్టి అయిపోయింది. తర్వాత ఆ నిష్ఠ తకారానికి ఓదితశ్చ, ఒకారం ధాతు కదది, ఒకారం ఇతియేసిన వర్ణం ఉందన్నమాట. అంటే ఒకారం ఇతియేసిన అంటే ఒకారం ఇత్తి చేసినటువంటి ధాతువు కాబట్టి వెంటనే ఓదితశ్చ సూత్రం వచ్చేసి ఆ నిష్ఠ తకారానికి నకారం చేసింది అన్నమాట. అప్పుడు వృచ్చ నా, సారీ వృచ్చ నా, అది మనకు వ్రా అనేది రెండో వర్ణం ఎన్ వర్ణము ఉరువు వచ్చి ఉరువుగా మారిపోయింది. వృశ్చ నా అంటే వృష్టి ధాతు కదా, మధ్యలో ఉండే షకారానికి కో సంయోగాద్యోరంతేచ ప్రకారంగా ఆ మధ్యలో సకారం వెళ్ళిపోగానే అప్పుడు వృచ్ అయిపోయింది, వృచ్ నా. ఇప్పుడు ఈ స్థితిలో వృచ్ నా ఆ చకారానికి చోహు కుహు ప్రకారంగా పదాంత చవర్గశ కవర్గాదేశ పోతుంది. అందుకే ఇక్కడ వృచ్లో ఉండే చకారం కూడా కవర్గం వచ్చేస్తుంది. కవర్గంలో మొదటక్షరం కాబట్టి కవర్గం యొక్క మొదటి అక్షరం కా వచ్చేస్తుంది. ఉరిక్ అయిపోయింది, అయిపోయింది ఉరిక్ నా. ఓకేనా? ఓదితశ్చ ప్రకారంగా నిష్ఠా తకారానికి నకారం చేసుకున్నాము. అలాగే స్కో సంయోగాద్యోరంతేచ ప్రకారం వృష్టిలో ఉండే మధ్య సకారం లోపం చేశాము. అప్పుడు వృచ్ నా. ఈ స్థితిలో సోహు కుహు వచ్చేసి చవర్గ స్థానంలో కవర్గం వచ్చింది కాబట్టి వృక్ అయిపోయింది, వృక్ నా. ఇప్పుడు ఈ స్థితిలో వృక్ నా కాబట్టి వృక్ నా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు రేపం పక్కన ఉండేటువంటి నకారం వచ్చేసింది, కానీ ఇక్కడ డైరెక్ట్ గా లేదు. కానీ అట్కుప్వాంగ్నుం వ్యవాయేపి ప్రకారంగా కవర్గం వ్యవధానం ఉన్నప్పుడు కూడా ఇబ్బంది లేదు కాబట్టి అట్కుప్వాంగ్నుం వ్యవాయేపి ప్రకారంగా నకారంగా అనకారం, నిష్ఠ నకారంగా అనకారం వచ్చేసింది. అప్పుడు వృక్న అయిపోయింది. తర్వాత సూర్యుని వృత్తో విసర్గం చేసుకున్నట్లయితే వృక్నః వృక్నవాన్ అనే రూపాలు సిద్ధించాయి. వృక్నవాన్ కూడా వృక్నవత్ వృక్నవాన్ అలాగా వస్తుంది అన్నమాట. వస్తు పార్వతి గారు అర్థమైందండి. ओके, यहाँ ध्यान रखना चाहिए कि वृश्चि में वस्तुतः साकार ही है. तो స్తునాశ్చు ప్రకారంగా స్తుత్వమయ్యాయి. ఇక్కడ మనకు మీకు సందేహం రావాల్సిన ప్రశ్న అడగాల్సింది మీరు ఏంటి అంటే వృష్ట ధాతువులో మనకి ఎందుకంటే సకారానికి లోపం అంటాం. స్కో సకారానికి కకారానికి స్కోహు అంటున్నాయి. ఇక్కడ సంయోగాద్యోత అంతేచ సంయోగానికి కాదు సకారం ఉన్న లేదా కకారం ఉన్న దానికి మాత్రం లోపం చేస్తుంది ఈ సూత్రం. ఇక్కడ మనకేంటి తాళవ శకారం ఉంది, మన తాళవ శకారం కదా, మనకు ఈ సూత్రం దంత సకారం చేస్తుంది. ఎలా అంటే అది ముందు మూల ధాతువులో ఏంటంటే అక్కడ వృష్ట ధాతు మే వస్తుత అది దంత సకారమే. తోష్టు నాష్టు ప్రకారంగా సకారానికి చుత్వం చేసుకున్నామట. ఆ దంత సకారమే తాళవ సకారంగా మారిపోయింది అన్నమాట. అదే సా నిమిత్తం చేసుకుని ఇక్కడ అదే ఉందని చెప్పి భావించి స్కో సంయోగాద్యోరంతేచ ప్రకారంగా మనం సకారానికి లోపం చేశాం. ఓకేనా? అది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటాను. వస్తుగా ఇంకోసారి చెప్పండి. ఇక్కడ ఓ వృష్టు ధాతు, ఇక్కడ ఏముంది మనకు ఓ వృష్టు ధాతు అని ఉండేది. ఇక్కడ ఉదాహరణ చూడండి,
ఓ ఆ, బ్రష్లో మధ్యలో ఆ, తాళ షకారం ఉంది. ఓకేనా? ఉందండి. ఆ, ఆ తాళ షకారం ఏంటి? అది మామూలుగా దంత సకారం, పక్కన చకారం ఉంది కదా, ఆ, చవర్గ కారణంగా అది తాళ షకారంగా వచ్చింది అనమాట. మామూలుగా ఆ, అయితే అది దంత సకారం. ఆహా. ధాతువుకి ముందు రూపంలో ఇంకా ఆ ఉంటదా పక్కన అట్లా? చవర్గం ఉంది కాబట్టి, చవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి వెంటనే ఆహా, స్తోష్నాష్టుడక ఆ తాళ షకారంగానే ఉంటుంది అక్కడ. ఆహా. ఓకేనా? ఆ దంత సకారం తాళ షకారంగా మారిపోయింది. అందుకే స్కో సంయోగాద్యోదంతేచ్ అనేది దంత సకారం చేస్తుంది. ఇక్కడ సూత్రంలో మనకు ఉదాహరణలో మూల ధాతులం ఓ వరస్టు తాళ షకారం ఉంది. అదేమో ఉమ్, మధ్యలో స్కో సంయోగాద్యోదంతేచ దంత సకారానికి కవర్గానికి లోపం చేస్తా ఉంటుంది. ఉమ్, ఓకేనా? ఇక్కడ సంయోగానికి ఆదిగా ఉంది, ఆ షకారానికి చవర్గానికి సంయోగం ఉంది. ఓకేనా? ఉమ్, ఆ సంయోగానికి అవును. ఆది వలన తాళవ షకారం. తాళవ ఉమ్, షకారం కదా. స్కోహ ఉమ్, సంయోగాద్యోదంతే అనేది దంత సకారం చేస్తా ఉంటుంది. దంత సకారం కాదు కదా, మన లోపం కాకూడదు కదా. ఉమ్, కాబట్టి అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సిందంటే, ఇది ఉమ్, మూలంగా చూసినట్లయితే అది దంత సకారమే. పక్కన చవర్గ యొక్క అక్షరం ఉంది కాబట్టి ఉంది కాబట్టి స్తోష్టునాష్టుప్రకారంగా తాళ సకారంగా చక్కగా. మారింది. అందుకే ఆహా. అక్కడ మూలంలో ఉండే దంత సకారం నిమిత్తం చేసుకుని ఇక్కడ ఆ సకారాన్ని లోపం చేశాము ఉమ్, అని ఇక్కడ ప్రస్తావించబడింది. దాన్ని సాగనే మానుకొని అలా గ్రహించి దాన్ని లోపం చేశాను అనమాట. ఉమ్, ఓకే, ఓకే. నెక్స్ట్ చూడండి, గితి. గిత్కి ఉదాహరణలు. గిత్ ప్రత్యయం ఉదాహరణ. వృశ్చతి, వది వృశ్చతే. వృశ్చతి, వది వృశ్చతే. వృశ్చతి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మనం గిత్ కదా, ఇది ధాతు కాబట్టి వృశ్చ ధాతు అంటే ఓ వరస్టు ధాతువే. ఓ వరస్టు ధాతుకే మనం ఆ భూతకాల భూవాది అనుమతి లోపం చేసుకుంటే ఏమవుతుంది? వృష్టి మొలుతున్నాం. వృశ్చ అట్లా కాస్త తిప్పు వచ్చింది అన్నమాట. వృష్టి తిప్పు. తిప్పు ప్రత్యయం సార్వధాతుకం కాబట్టి వెంటనే తుదాదిభ్య షహ ప్రకారంగా ఆ సార్వధాతుక ప్రత్యయం పక్కన షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. వృశ్చ షప్పు తిప్పు. సారీ, వశ్చ షాతి, తుదాదిభ్య షాతి. షాక్ అనుమతి లోపం చేసి ఆ మిగులుతుంది. ఇది షిత్ ప్రత్యయం, ఇది సార్వధాతుకమే. అయినప్పటికీ కూడా అపిత్ సార్వధాతుకం కాబట్టి సార్వధాతుకం అపిత్ ప్రకారంగా ఏమైపోయింది? సార్వధాతుకం అపిత్ ప్రకారంగా ఆ అపిత్ గిత్వత్ అయిపోయింది. గిత్వత్ అయింది కాబట్టి వెంటనే మన ప్రత్యయ సూత్రం వచ్చేసి దానికి ముందున్న వృష్టి ధాతుకు సంప్రసారం చేసింది. సో వృష్టిలో వ్రాకి సంప్రసారం అవుతుంది, రేపానికి ఉరువు అయిపోయింది. అందుకే వృశ్చ ఇక్కడ స్కో సంయోగాద్యోదంతేచ ప్రకారంగానే మనం కూడా ఏం చేస్తాము? వృశ్చతి కదా, ఇక్కడ అవసరం లేదు. స్కో సంయోగాద్యోదంతేచ రాదు ఇక్కడ. సో వృష్టి అలాగే ఉంటుంది. వృశ్చ షా ప్రతి ఒక్క అకారము పక్కన తీ, వృశ్చ ఆ తీ కలుపుకుంటాం, కేవలం వృశ్చతి అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనం గిత్ ప్రత్యయం కారణంగా సంప్రసారం చేసుకునే విశేషం. వీళ్ళ ప్రక్రియ అంతా ఏం లేదు. షాలో ఉండేటువంటి ఆకారం కలుపుకున్నట్లయితే వృశ్చతి అస్తు. నెక్స్ట్ వది వృశ్చ్యతే అంటే వది వృశ్చతే. వది వృశ్చతికి సిద్ధి మనం యంగంతికి సిద్ధి చెప్పుకుంటూ వస్తున్నాం, అలాగే అర్థం చేసుకోవాలి. చూడండి, ఆయన చూద్దాం. భ్రష్ట ధాతు కదా, భ్రష్ట ధాతుకి భూవాదయో ధాతవ ధాతు సంధ్య ఉంది కాబట్టి ధాతో రేఖాచో హలాదేహి క్రియా సమిభిహారి యంగ్ ప్రకారం యంగ్ వస్తుంది. వృశ్చ యా, వృశ్చ యా, వృశ్చ యా. అప్పుడు యంగ్ ప్రత్యయం రాగానే యంగ్ అనేది గిత్ ప్రత్యయం కాబట్టి వెంటనే సంప్రసారం అయిపోతుంది. సంప్రసారం కానీ ముఖ్య ఉద్దేశం మనం ప్రకృతి సంప్రసారం చేయమాట. గిత్ ప్రత్యయం ఉందా లేదా? గిత్ ప్రత్యయం ఉందంటే వెంటనే ముందునే వృష్టి ధాతుకు సంప్రసారం చేస్తుంది. వృష్టికి వ్రాకి సంప్రసారం ఉరువు అయిపోతుంది. వృశ్చ యా, వృశ్చ యా. ఇప్పుడు ఈ స్థితిలో మనకు సంయంగోహు ప్రకారం నృత్యం చేసుకుంటాం. నృత్యం చేసుకుంటే ఏమవుతుంది? వృశ్చ యా అలా వస్తున్నాడు. వృశ్చ యా. తొమల పూర్వభ్యాస అభ్యాసం పెట్టుకొని అలాది శేష ప్రకారంగా ఆది
వకారం మాత్రం మిగులుతుంది. కాబట్టి వృశ్చ యా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అభ్యాసంలో హలాది శేష ప్రకారంగా వృశ్చిలో షకారం వెళ్ళిపోతుంది, చకారం వెళ్ళిపోతుంది, ఓన్లీ ఉరువు మిగులుతున్నమాట అభ్యాసంలో. ఉరువు వృశ్చ ఉరువు వృశ్చ యా యా ఓ వృశ్చ యా. ఇప్పుడు ఈ స్థితిలో ఓ వృశ్చ యా తో మొత్తం ఇక్కడ అభ్యాసంలో ఏముంది మనకు? ఉరువు ఉంది, ఉరువు వృశ్చ యా. ఏంటండి? గుణం అవుతుంది కదా ఆచార్య అభ్యాసం. గుణం కాదు, ఇక్కడ రింగ్ ఆగం వస్తున్నమాట. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఉకారానికి రీగ్ పరిస్థితి ప్రకారం ఇక్కడ రీకాగం వస్తున్నమాట. రీకాగం వచ్చింది కాబట్టి రీ అవుతున్నమాట. అప్పుడు రీ మిగులుతున్నట్టు. అప్పుడు ఉకార స్థానంలో రీకాగం వస్తుంది కాబట్టి రీక్ అయిపోతున్నమాట. ముందుగా ఉరువు ఉన్నప్పుడు ఉదత్ ప్రకారంగా ఉరువుకి వర అయిపోతుంది. ఆ వర రాగానే మళ్ళీ ఉదత్ ప్రకారంగా అర వచ్చినప్పుడు వర అయిపోయింది. తర్వాత పూర్వాభ్యాస హలాది శేష ప్రకారం ఆ రేపు తొలగిపోతుంది. అప్పుడు వర ఉంది, వా ఉంది ఆమె. తర్వాత ఆ రీ కాగం వస్తున్న రీ కాగం వచ్చేసి రీ మిగులుతున్నమాట. ఆ రీ కలిపినట్లే వరి అయిపోయింది. వరి వృశ్చ్య. ఓకేనే, ఇది అర్థమైంది కదా. అభ్యాసంలో ఉండేటువంటి ఉరువుకి ఉరత్ ప్రకారంగా ముందు వర అయిపోతుంది. ఆ రేపానికి మళ్ళీ హలాది శేష ప్రకారం లోపం చేసుకున్న వా మిగులుతుంది. రీ కాగం చేసుకుంటే అప్పుడు రీ మిగులుతున్నమాట. ఆ రీ మిగిలింది కాబట్టి అది కలుపుకుంటే వరి అయిపోయింది. వరి వృశ్చ్య యంగంతం కాబట్టి మొత్తానికి అనుమతులు స్నాధ్యంత దాతవ దాసిని పెట్టినట్లయితే వరి వృశ్చ్య అలా వచ్చింది. కాబట్టి మళ్ళీ వరి వృశ్చ్య కొత్తగా దాత్సం జరిపడింది కాబట్టి ధాతు అధికారికి వెళ్ళి లట్లకార స్థానంలో ఆత్మపడి తా వస్తుంది. తా వచ్చిన వెంటనే తాకి సార్వధాతు సంధ్య ఉంది కాబట్టి మళ్ళీ షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. వరి వృశ్చ్య షప్ తా, షప్ కనుమల లోపం వరి వృశ్చ్య ఆ తా. తర్వాత యంగులో ఉండే ఆకారం షప్ లో ఉండే ఆకారం కలిసిపోయినట్లయితే అదో గుణ ప్రకారంగా వరి వృశ్చ్య తా. తర్వాత ఆత్మీయపదంలో ఉండే తకారంలో ఉండే అకారానికి టీ భాగానికి ఏకారం చేసినట్లయితే కిత ఆత్మనేపదానం పేరే ప్రకారంగా వరి వృశ్చ్యతే అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా అస్తు స్పష్టమైంది కదా. నెక్స్ట్ చూడండి, ప్రచ్ఛధాతు. ధాతు ప్రచ్ఛధాతు, ఇది విషయంలోనే ఉంది. ప్రచ్ఛధాతుకు పక్కన తాపత్యం తెచ్చుకుంటాం. చిత్తి ప్రత్యయం కాబట్టి వెంటనే సంప్రసారం వస్తుంది. ప్రచ్ఛకు సంప్రసారం వస్తుంది కూడా. ప్రా ఉండి ప్రాలో రేపం ఒకటే ఉంది ఇక్కడ. ఆ రేపానికి సంప్రసారం వస్తుంది, ఉరువు వస్తుంది అన్నమాట. పృచ్ అయిపోయింది సంప్రసారం. మన సంప్రసారం అంటే జ్ఞాన సంప్రసారం ప్రకారంగా రేపానికి సంప్రసారం ఉరువు అవుతుంది అన్నమాట. వాడు పురువు అయిపోయింది, పృచ్ అయిపోయింది. పృచ్ త. ఇప్పుడు యజ రాజ బ్రాజ చశాంసః. చసాం ఇక్కడ ఛ ఉంది. చకారం కానీ శకాంతిలో ఉంటే ఏమవుతుంది, దానికి మూర్జన శకారం వస్తుంది అన్నమాట. అది ఇక్కడ ప్రచ్ఛ ఒత్తు చకారానికి ఆ సూత్రం ప్రకారం మూర్జన శకారం వచ్చేసింది. అప్పుడు షా అయిపోయింది అన్నమాట, ప్రష్ అయిపోయింది అన్నమాట. సారీ, ప్రిష్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే ఆ చకారం ఉన్నంత వరకు దాని ముందునే చే ప్రకారం సామాన్య చకారం ఉంది కదా, అది ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే అది మూర్జన శకారంగా మారిపోయిందో ఆ చకారం కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. నిమిత్త అపాయ నైమిత్తిక శాపి అపాయ నియమం ప్రకారం. ఏమైందా? ఆ మధ్యలో చిన్న చకారం ఉంది కదా, ఆ చకారం కాగం వచ్చిందన్నమాట. ఆ కారణంగా ఉందన్నమాట. ఎప్పుడైతే మనం చకారానికి మనం మార్చేసుకున్నామో ఆ మూర్జన శకారం వచ్చేసిందో దాని యుక్తమై ఉండేటువంటి సామాన్య చకారం తొలగిపోతుంది అన్నమాట. మిత్తం కూడా తొలగిపోతుంది. అప్పుడు పురుష్ అయిపోయింది అన్నమాట. సంప్రసారం చేస్తే ప్రాకి పురువు అయిపోయింది, పురుష్ అయిపోయింది. పురుష్ పక్కన నిష్ఠా తకారం ఉంది. ఇప్పుడు షకారం పక్కన నిష్ఠా తకారం ఉంది కాబట్టి వెంటనే నాష్టు ప్రకారంగా ఆ నిష్ఠా తకారానికి టవర్గం వచ్చేస్తుంది. పృష్ఠ అలా వస్తుంది అన్నమాట. పృష్ఠ తర్వాత తెలుసుకుని వృత్తో విసర్గం చేసుకున్నట్లయితే పృష్ఠ. పృష్ఠవాన్ని కూడా పృష్ఠవత్ కదా, పృష్ఠవత్, పృష్ఠవాంత్, పృష్ఠవంత్, పృష్ఠవాంత్. ఆ తర్వాత సులోపం
తకార లోపల తీసుకుని పృష్ఠవాణి లోపల సిద్ధిస్తుంది. అస్తు, అర్థమైంది కదా. అలాగే గితి ప్రత్యయానికి పృచ్ఛతి, ఇది సింపుల్ గా ఉంది. షప్పు తిప్పు. పృచ్ఛధాతు, ప్రచ్ఛధాతు, షప్పు కదా ఇది. తుదాదిగంలో కూడా ఉంది ధాతు. అస్తు, సో తుదాదిగం ధాతు కాబట్టి ప్రచ్ఛధాతుకి లట్లకారం దాసు చెప్పి ధాతు అధికారం వెళ్ళి లట్లు తెచ్చుకుంటాము. వర్తమాన లట్లకార స్థానంలో తిప్పు వస్తుంది. తిప్పు రాగానే తిప్పుకి సార్వధాతుక సంధ్య ఉంది కాబట్టి తింగిసిత్ సార్వధాతుకం ప్రకారంగా మధ్యలో తుదాదిభ్య షహ ప్రకారం షహ వికరణ ప్రత్యయం వస్తుంది. షా వికరణ ప్రత్యయం వస్తుంది అన్నమాట. షప్ కాపవాదము షా వస్తుంది. ప్రచ్ఛాతి, ప్రచ్ఛాతి, షా అనేది సార్వధాతుక సంధ్య ఉంది తింగిసిత్ సార్వధాతుకం ప్రకారంగా. అయినప్పటికీ కూడా ఇది అపిత్ సార్వధాతుకం, పక్కన ఇది చేయలేదు కాబట్టి అపిత్ సార్వధాతుకం కాబట్టి వెంటనే సార్వధాతుకం అపిత్ ప్రకారంగా ఆ షాకి ఇంగిత్వత్ అవుతుంది. ఇంగిత్వత్ అయిన వెంటనే మన ప్రకృతి సూత్రం వచ్చేసి అంగిత్ ప్రత్యయం పక్కన ఉన్నట్లయితే నేను ప్రచ్ఛధాతుకు సంప్రసారం చేస్తాను అంటుంది. సో ప్రచ్చికి సంప్రసారం అవుతుంది. ప్రాలో ఉండే రేపానికి సంప్రసారం పురువు అయిపోతుంది. పృచ్ఛ అయిపోయింది. పృచ్ఛ ఆ టి అదంతకి షాలో ఉండే అకారం కలిపినట్టే పృచ్ఛతి అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. పృచ్ఛతి. అలాగే పరిపృచ్ఛతే, ఏంటి పరిపృచ్ఛతే, ఇది యంగ్ సంబంధించినటువంటిది. పృచ్ఛధాతు ధాతు హలాదేహి విహార యంగ్ వచ్చింది. ప్రచ్ఛ యంగ్ రాగానే వెంటనే ద్విత్వం అయిపోతుంది. ద్విత్వం అన్న సంప్రసారం అయిపోతుంది. గిత్ ప్రత్యయం కదా, గిత్ ప్రత్యయం కనిపించిన వెంటనే గితి ప్రత్యయ పరతః ప్రచ్ఛధాతు సంప్రసారం భవతి. సంప్రసారం కిం విజ్ఞాన సంప్రసారం ప్రకారంగా సంప్రసారం వచ్చేస్తున్నాం అంట. అప్పుడు ప్రచ్చు ఏమైపోయింది, పృచ్ఛుగా మారిపోయింది. పృచ్ఛ యా, యంగ్ వచ్చింది కాబట్టి వెంటనే ద్విత్వం అయిపోతుంది. పృచ్ఛ యా, మళ్ళా పూర్వభ్యాస లాదిశేష, అప్పుడు పురువు అయిపోతుంది. చకారం వెళ్ళిపోతుంది. పృచ్ఛ యా, అనాది శేషం చకారము సామాన్య చకారం ఒత్తు చకారం రెండు వెళ్ళిపోతాయి. అప్పుడు పురువు పృచ్ఛ యా. ఇప్పుడు ఈ స్థితిలో అప్పుడు మళ్ళీ పురువుకి ఉదత్ ప్రకారంగా ఆరో అయిపోతుంది. పృచ్ఛ యా తర్వాత పురువు అనాది శేష వచ్చేసి మన రేపానికి తొలగించేస్తుంది. అప్పుడు మనకి కేవలం పా మిగులుతున్నాను. పా పృచ్ఛ యా. ఇప్పుడు ఈ స్థితిలో రిగ్ రిదు పరిస్థితి ప్రకారం రీ కాకం వస్తుంది అభ్యాసానికి. రీ కాకం వచ్చినప్పుడు రీ అనుమతిలో వచ్చేసి రీ మిగులుతున్నమాట. అప్పుడు పది అయిపోయింది. పది పృచ్ఛ యా, పది పృచ్ఛ్య అలా వచ్చిందన్నమాట. యంగంతం కాబట్టి స్నాధ్యంత ధాతవ ప్రకారం మొత్తానికి కొత్తగా ధాత్సం ఏర్పడింది. కొత్తగా ధాత్సం ఏర్పడింది కాబట్టి ధాతు అధికారానికి వెళ్ళి లట్లకార స్థానంలో ఆత్మనేపథ్యంలో తా తెచ్చుకుంటాము. తాంజ ప్రకారంగా. తర్వాత తాకి సార్వధాతుక సంధ్య ఉంది కాబట్టి మధ్యలో షప్ వికరణ ప్రత్యయం వస్తుంది. షప్ అనుమతిలో వస్తే ఆ మిగులుతుంది. పది పృచ్ఛ్య ఆత, పది పృచ్ఛ్యత కలుపుకుంటే అతో గుణ్య ప్రకారంగా కలుపుకోవాల్సిన ఈ అకారంలో అకారం ఉంది కాబట్టి అతో గుణ్య ప్రకారంగా యంగులో ఉండే అకారం షప్పులో కలిపేస్తే పది పృచ్ఛ్యత. తర్వాత ఆత్మీయ పదంలో ఉండే తకారంలో ఉండే అకారం ఈ భాగానికి ఏకారం చేస్తే చిత ఆత్మీయ పదానం తేదే ప్రకారంగా పది పృచ్ఛ్యతే అనే రూపం సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భ్రష్ట్యధాతు. ఏ ధాతు? భ్రష్ట్యధాతు. భ్రష్ట్యధాతు కూడా స్పం. భ్రష్ట్యధాతు చేత నిష్ఠా ప్రత్యయం వస్తుంది. ఇక్కడ భ్రష్ట్య సూత్రంలో ఉన్నాం. ఈ సూత్రం ప్రకారం జకారంకి ముందుగా ఇచ్చేద్దాం. భ్రష్ట్యధాతు కదా, నిష్ఠ తా వచ్చింది. నిష్ఠ తా ప్రతి కిత్ ప్రత్యయం కాబట్టి వెంటనే సంప్రసారం అవుతుంది. సంప్రసారం అవుతుంది. బ్రష్లో బ్రా రేప ఉంది కాబట్టి దానికి బృ అయిపోతుంది. బ్రిడ్జ్ అయిపోతుంది. బ్రిడ్జ్ తా. ఇక్కడ బ్రష్జ కదా, బ్రష్జ ధాతు కాబట్టి సూత్రంలోనే ఉంది. ఈ ధాతువుకు మూర్ధన్య షకారం వచ్చేస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? జకారానికి మూర్ధన్య షకారం వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? బ్రిష్ అయిపోతుంది. ఏమవుతుంది? బ్రిష్ అయిపోతుంది. అంటే ఇక్కడ బ్రిష్ అయిపోతుంది. జకారం సకారంగా మారిపోతుంది. బ్రిష్ అయిపోతుంది. ఇక్కడ స్కో సంయోగాద్యోరంతేచ ప్రకారంగా ఏమవుతుంది? ఆ మధ్యలో ఉండే సకారము స్కో దంత సకారం కదా, దానికి లోపిస్తున్నమాట. ఆ బ్రిడ్జ్ అయిపోతున్నమాట.
ఆ బ్రిడ్జ్ కూడా జకారం షకారంగా మారిపోయింది కాబట్టి భ్రష్ట భ్రష్ట శ్రిజ మృజ యజ రాజ బ్రాజ శశాంస ప్రకారంగా అప్పుడు ఏమవుతుంది మనకు బ్రిష్ అలా మిగులుతున్నమాట. ఓకేనా? ఆ బ్రిష్ పక్కన తా ఉంది కాబట్టి నిష్ఠ మూజ శకారం పక్కన నిష్ఠ తకారం ఉన్నట్లయితే దానికి టునాష్టు ప్రకారంగా టవర్గం వచ్చేస్తుంది. అటు బ్రిష్ట అయిపోయింది. తర్వాత సూర్యుని ఋత్వ విసర్గం చేసుకున్నట్లయితే బ్రిష్ట. అదే తవత్తు తీసుకుంటే బ్రిష్టవత్ అయిపోతుంది. బ్రిష్ట వత్తు నొమ్ము బ్రిష్టవాంత్. తర్వాత సులోపం నా తకాల లోపం చేసుకుని బ్రిష్టవాన్ అనే రూపం తయారవుతుంది. బ్రిష్టవాన్. ఓకేనా? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే అంతిమ గిత్తి ప్రత్యయం చూసినట్లయితే బ్రిడ్జతి, ఇది కూడా తుదాదిగంలో ఉంది కాబట్టి ముందుగా బ్రష్ ధాతు చేత లట్లకారంలో చేసుకుంటాం. వర్తమాన లట్లకార తిప్పుకు సారదా సంజయ్ ఉంది కాబట్టి మధ్యలో తుదాదిభ్య షహ ప్రకారం షహ వికరణ ప్రత్యయం వస్తుంది. ఆ షహ ప్రత్యయం మంది లోపల చేస్తే ఆ మిగులుతుంది. ఇది షిత్ ప్రత్యయం కాబట్టి ఇది కూడా తింగసి సారధాతకం ప్రకారంగా సారదా సంజయ్ కూడా ఉంది. అందుకే సారధాతకం అపిత్ ప్రకారం గిత్తువత్ అయింది. గిత్తువత్ అయింది కాబట్టి మన లాభం ఏంటి? గిత్తువత్ చేసుకునేది ఎందుకోసమే? గిత్తువత్ చేయడం ఏం లాభం వచ్చింది? బ్రష్ ధాతువుకు సంప్రసారం వచ్చేసింది. మన ప్రకృతి సూత్రం ప్రకారం సంప్రసారం చేసినాడు. గిత్ ప్రత్యయపరత బ్రష్ ధాతు సంప్రసారం భవతి. సంప్రసారం కిం భవతి? బ్రాలో ఉండే రేపానికి బృహు అయిపోతుంది. బ్రిడ్జ్ అయిపోయింది. బ్రిడ్జ్ ఆ తా. ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ కలిపేసుకుంటే బ్రిడ్జ్ ఆ తా కదా. ఇక్కడ బ్రిడ్జ్ ఆ తా. ఇక్కడ జలాం జసి ప్రకారంగా ఇక్కడ కూడా సకాలం మధ్యలో సకాలం జకారంగా మారిపోయింది. ఏంటి? జలాం జసి ప్రకారంగా బ్రష్ ధాతులో మధ్యలో ఉండే దంత సకాలం కూడా ఏమొచ్చేసింది? ఇక్కడ జకారం వచ్చింది. ముందు దకారం వచ్చేసింది, దానికే ఏమొచ్చింది? సకారానికి దకారం వచ్చేసింది అన్నమాట. దకారం రాగానే వెంటనే మన స్థూనాష్టు ప్రకారంగా పక్కన ఏముంది? బ్రష్ ధాతు కదా, శవర్గం యొక్క యోగం ఉంది కాబట్టి పక్కన దకారం. ఆ దకారం అయిపోయింది. మళ్ళీ దకారము ఆ మూడవ వర్ణానికి జకారం, శవర్గం యొక్క మూడో అక్షరం జకారం వచ్చేసింది అన్నమాట. ఏమొచ్చింది? దకారానికి మళ్ళీ మూడో అక్షరం జకారమే వచ్చేసింది అన్నమాట. శవర్గం యొక్క మూడో అక్షరం జా వచ్చేసింది అన్నమాట. అందుకే బ్రజ్ డబల్ జకారం వచ్చేసింది అన్నమాట. బ్రిడ్జ్ అయిపోయింది. బ్రిడ్జ్ ఆతి బ్రిడ్జతి. ఇది స్పష్టమైందా? బ్రిడ్జతి. ఇక్కడ బ్రష్ ధాతు పక్కన ఆతి షాక్ అని చూస్తే ఆతి అయిపోయింది. ఓకే. ఇక్కడ మనం ఎప్పుడైతే మనము సంప్రసారం చేసుకుంటామో బ్రిడ్జ్ అయిపోయింది. బ్రిడ్జ్ అయిపోయింది అన్నమాట. ఈ స్థితిలో జలాం చేసి ప్రకారంగా బ్రష్ ధాతులో ఉండే మధ్యలో ఉండే దంత సకారానికి ఏమొచ్చేసింది? దకారం వచ్చేసింది అన్నమాట. ఏమొచ్చింది? స్థానాంతరత ప్రకారంగా స్థానం ప్రయత్నం ఎన్ని కలుపుకుంటే సకారానికి ఇచుయస స్థాలవ్యాహ ప్రకారంగా తాలు వర్ణం కాబట్టి తవర్గంలో దకారం వచ్చి మూడో వర్ణం వచ్చేసింది అన్నమాట. ఆ దకారానికి మళ్ళీ స్తోష్నాష్టు ప్రకారంగా స్తృత్వం చేసుకున్నట్లయితే ఆ దకారం స్థానం మరి జకారం వస్తుంది. మూడో వర్గం వచ్చిన చివర్గం యొక్క మూడో అక్షరం జకారం వచ్చేసినాడు. అందుకే బ్రిడ్జ్ అయిపోయినమాట. బ్రిడ్జ్ అయిపోయినమాట. బ్రిడ్జ్ డబల్ జకారం వచ్చింది. బ్రిడ్జ్ ఆతి బ్రిడ్జతి. తర్వాత బరీ బ్రిడ్జ్యతే. ఇప్పుడు బ్రష్ ధాతు యంగ వచ్చింది. ధాతు రేఖాచు హరాదేహి క్రియాస్మి బిహారీ యంగ ప్రకారంగా యంగ రాగానే మనం వెంటనే ఇంగిత్ ప్రత్యయం వచ్చిన దిత్వం చేసుకుంటాం. అప్పుడు బ్రిడ్జ్ గా మారిపోయాం. బ్రిడ్జ్ ఇప్పుడు ఈ స్థితిలో బ్రిడ్జ్ ఇదంతా మనం ముందు చెప్పిన ప్రక్రియ బ్రిడ్జ్ కదా. ఇక్కడ కూడా స్కో సంయోగాద్యోలంతే ప్రకారం దకారము దకార స్థానంలో నాష్టు ప్రకారం జకారం వచ్చి బ్రిడ్జ్ అయిపోయింది అన్నమాట. బ్రిడ్జ్ యా ఓకేనా. బ్రిడ్జ్ అయిపోయింది. యంగ్ వచ్చిన బ్రిడ్జ్ అలా వచ్చింది అన్నమాట. యంగ్ కాబట్టి సంయంగో ప్రకారంగా ద్విత్వం చేసుకున్నట్లయితే బ్రిడ్జ్ యా. పూర్వభ్యాస ప్రకారంగా అభ్యాసం చేయ తర్వాత హలాది శేష ప్రకారం ఆది హలుగు శేషం పెట్టుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ యా కదా. ఇక్కడ బ్రిడ్జ్ లో బ్రివ్ మాత్రం మిగులుతుంది. మధ్యలో ఉన్న జకారము వెళ్ళిపోతున్నాడు. బ్రిడ్జ్ కదా.
ఆ డబుల్ జకారం అయితే రెండు వెళ్ళిపోతాయి. అప్పుడు బ్రిడ్జ్ యా, బ్రిడ్జ్ యా. ఇక్కడ మళ్ళీ సేమ్ బ్రూకి రుకారం కాబట్టి ఉదత్ ప్రకారంగా అర వస్తుంది. అప్పుడు బ్రిడ్జ్ యా. తర్వాత వెంటనే హలాది శేష ప్రకారం బర్ కూడా రేపము తొలగిపోతుంది. హలాది అప్పుడు బ్రిడ్జ్ యా. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళా అభ్యాస చర్చ అనేది మహాప్రాణం బకారానికి సామాన్య బకారం వచ్చేస్తుంది. బ్రిడ్జ్ యా, బ్రిడ్జ్ యా. ఇప్పుడు వెంటనే రిగ్ పదస్య ప్రకారంగా పైన చెప్పిన ప్రకారంగా రీ కాగం వస్తుంది. అప్పుడు బ్రిడ్జ్ యా. అప్పుడు మొత్తం బ్రిడ్జ్ యా అయిపోయింది యంగంతం కాబట్టి. మొత్తానికి స్నాధ్యంత ధాతవ ప్రకారంగా దాత్సంజ ఉంది కాబట్టి ధాతు అధికారానికి వెళ్ళి మళ్ళీ ఆత్మీయ పదంలో తెచ్చుకుంటాము. తా ప్రత్యయానికి సాధన సంజ ఉంది కాబట్టి మొదటి షప్ వస్తుంది. వికరణ ప్రత్యయము బ్రిడ్జియా ఆత. తర్వాత షప్ కర్మలో మిగిలింది కాబట్టి బ్రిడ్జియా ఆత. తర్వాత కలుపుకున్నట్లయితే అతో గుణ్య ప్రకారం బ్రిడ్జియత. అంతిమ తకారంలో ఉండే అకారం టీ భాగానికి టిత ఆత్మనే పదానం పేరే ప్రకారంగా ఏకారం చేసుకున్నట్లయితే బ్రిడ్జియతే అనే రూపము సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ రకంగా కిత్ ప్రత్యయానికి గిత్ ప్రత్యయానికి ఉదాహరణలు ఈ రకంగా మనం అర్థం చేసుకుందాం. మహోదయ, చెప్పండి. ఇక్కడ ఈ భకారము మీ వయసు డబల్ బరీ బ్రిడ్జి ఉంది కదా. ఈ రిత్వం వచ్చిన తర్వాత అల్ప ప్రాణం ఎలా అవుతుంది భకారము అని అడుగుతుంది. అభ్యాస చర్చ. అభ్యాస చర్చ సరేమా. ఉండేటువంటి మహాప్రాణానికి అల్ప ప్రాణం వస్తుంది. సరేమా. ఓకే ఓకే. ఈ రకంగా రూపాలను చూసాము. ఒకటి గుర్తుపెట్టిన మిగతా సహజంగా సిద్ధిస్తే ఈ రకంగా నెక్స్ట్ చూద్దాం. అదే చెప్తున్నాం. సందేహం ఉన్నాయి ఇందులో? ఓకే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. నమస్తే మహోదయ.